ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ లభించడం జరిగింది. బీజేపీ గత 11 నెలల క్రితం ఆయన్ను ఢిల్లీ మద్యం కేసులో ఇరికించి బీజేపీ గవర్నమెంట్ ఆయన్ని అరెస్ట్ చేయించడం జరిగింది. తాజాగా మనీష్ సిసోడియాకు బెయిల్ లభించడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే సిసోడియాకు బెయిల్ 17 నెలల తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు ఊరట. విచారణ లేకుండా ఎంతకాలం జైల్లో ఉంచుతారు? ఆయన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే. విచారణ లేకుండా ఇన్నాళ్ళు ఆయన జైల్లో ఉంచారు. ఫైలు ముందుకు కదలకుండా, ఢిల్లీ మద్య కేసుకు సంబంధించిన ఫైలు ముందుకు కదలకుండా, దానిపై ఏ విచారణ లేకుండా 17 నెలల పాటు కాలయాపన చేస్తూ ఆయన్ను జైల్లో ఉంచడం జరిగింది. ఇదే తరహాలో అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అదేవిధంగా కల్వకుంట్ల కవితలు కూడా రేపో మాపో విడుదలయ్యే అవకాశం ఉంది. బెయిల్ నిబంధన జైలు మినహాయింపు సుప్రీం. ఢిల్లీ మద్యం కేసు విచారణలో తీవ్ర జాప్యమే బెయిల్ ఇవ్వడానికి కారణమన్న ధర్మాసనం. త్వరలోనే కేజ్రీవాల్, కవితకు కూడా బెయిల్. ఇది పరిస్థితి. ఇప్పుడు కేంద్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, అధికారం కోసం, ప్రతిపక్షాలను మట్టుపెట్టడం కోసం ఏదో ఒక కేసులు ఇరికించి తద్వారా బీజేపీకి లబ్ధి చేకూర్చుకునే విధంగా ఈరోజు కేంద్రంలో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కేంద్రంలో ప్రభుత్వానికి అనుకూలంగా సంస్థలు కూడా, వ్యవస్థలు కూడా పనిచేయడం మన దౌర్భాగ్యం.